హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరెంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు కూడా మీ అందరినీ నోరూరించే ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేమంటే తందూరి చికెన్. చికెన్ తింటే తందూరినే తినాలండి, ఎందుకంటే అంత టేస్టీగా జ్యూసీగా చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఈ విధంగా చేసుకోండి. హోటల్కి వెళ్ళి మనం ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చక్కగా స్మోకింగ్ ఫ్లేవర్తో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చేసే ఈ పద్ధతిలో కనుక మీరు ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే మంచి టేస్టీ రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని చూసే ముందు ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ నేను 800 గ్రాములు చికెన్ అయితే తీసుకున్నానండి. ఒక్కొక్క పీస్ వచ్చి 400 గ్రామ్స్ అయితే ఉంది. చాలా పెద్ద పీసెస్ అయితే వచ్చాయి. వీటిని ముందుగా 2 సార్లు శుభ్రం చేసుకుని నీళ్ళంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మధ్య మధ్యలో లోతుగా ఘాట్లు కూడా పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మన మసాలా అంతా కూడా ముక్కకి బాగా పట్టాలి కాబట్టి పైపైన ఘాట్లు కాకుండా లోపలికల్లా పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక నిమ్మకాయని కట్ చేసుకుందాం అండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్లోనికి సాల్ట్ అయితే తీసేసుకోవాలి. ముక్కకి సరిపడా సాల్ట్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా డిమ్ అయిపోవాలి, బయటకు వచ్చేసేయాలి. అప్పుడు మాత్రమే మనం ఉప్పును యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన నిమ్మరసం ఉప్పు కలిపినప్పుడు వాటర్ కిందకు వచ్చేసింది కాబట్టి పట్టదు సరిగ్గా. అందుకనే చికెన్లో వాటర్ అంతా మనకి బయటకు వచ్చేసిన తర్వాత ఉప్పునైతే పట్టించేయాలి. ఇది మొత్తం ఘాట్లో కల్లా ఉప్పుని, అదే మనకి టేస్ట్ కాబట్టి ముందు ఉప్పునైతే మనం అంతా అప్లై చేసేసుకోవాలి చికెన్ అంతా. ఇప్పుడు ఒక బద్ద నిమ్మరసం కూడా పిండేసుకుందాం ఈ చికెన్ మీదకి. ఒక బద్ద అయితే సరిపోతుంది. పెద్ద కాయ అయితే పులుపు ఎక్కువైపోతుంది, అప్పుడు ఈ చికెన్ టేస్ట్ మారిపోతుంది. కాబట్టి మీరు తీసుకున్న క్వాలిటీని బట్టి నిమ్మరసం అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక బద్ద మాత్రమే యూజ్ చేస్తున్నాను. బద్ద అయితే కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం కూడా పిండేసి ఆ ఘాట్లలోకి నిమ్మరసం అనేది కూడా మొత్తం పట్టించేయాలి, సాల్ట్ నిమ్మరసం అనేది. ఇప్పుడు ఈ నిమ్మరసము సాల్ట్ మొత్తం కూడా చికెన్కి అప్లై చేసేయాలి. ఒక 2 మినిట్స్ దాకా మసాజ్ చేసుకుంటే చాలా బాగా స్మూత్గా వస్తుంది చికెన్ అనేది. చూడండి మొత్తం కూడా పట్టించేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ పక్కన పెట్టుకున్నాక మనకి చికెన్ మీద పేస్ట్ రెడీ చేసుకుందామండి, మసాలా పేస్ట్. దానికోసం ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులోనికి ఒక 100 గ్రామ్స్ పెరుగు అయితే తీసుకోవాలి. ప్యాకెట్ పెరుగు అయితే వాటర్ ఉంటుంది కాబట్టి కటన్ కొంచెం క్లాత్ వేసి వడకట్టుని తీసుకోండి. నేను గట్టి పెరుగు తీసుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్గానే వేసేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం, ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసేసానండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 2 టీ స్పూన్లు తందూరి చికెన్ మసాలా, 2 స్పూన్లు కసూరి మేతి. సాల్ట్ కొంచెం మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఈ మసాలాలంతా కూడా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ అనేది మనం యూజ్ చేయలేదు. ఉన్న పెరుగులోనే మనం ఈ మసాలాలన్నీ కూడా వేసి అన్నీ ఒకేసారి కలిపేసుకుంటున్నాం. చూడండి అన్నీ కూడా కలిపేసుకుని మనం చికెన్ మీద అప్లై చేసేసుకుందాం. అరగంట తర్వాత ఉప్పులో నానబెట్టిన ఈ చికెన్ అంతటికి కూడా ఈ పేస్ట్ అంతా, మసాలా పేస్ట్ అంతా పట్టించేయాలండి. బాగా పట్టించాలి. ఘాటు లోపలికల్లా మసాలాను అప్లై చేయాలి. చాలా నిదానంగానైనా సరే, ఎంత లేట్ అయినా సరే మొత్తం కూడా చికెన్ అంతా పట్టించాలి మసాలా అనేది. అదే కదండి టేస్ట్ అనేది. పైనున్న ఆ మసాలా అంతా కూడా మాడిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసి ఘాట్లోకి వెళ్ళింది మాత్రమే మనకు రుచినిస్తుంది. ఇక్కడ ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి, అందుకే ఇప్పుడు అప్లై చేస్తున్నాను. ఆ ఘాట్లలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం కూడా పట్టించేసేసి ఎట్లయినా 2-3 గంటలైనా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా నానుతుంది. అప్పుడే మంచి జ్యూసీగా టేస్టీగా అవుతుంది చికెన్ అనేది. కాబట్టి మనం బయట పెట్టుకుంటే 5-6 గంటల వరకు ఉంచాలి చికెన్ అనేది. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 గంటలు లేదా 3 గంటల్లో మనం తీసుకుని మనం ఫ్రై చేసేసుకోవచ్చు చికెన్ అనేది. ఈ విధంగా ఘాట్లు మొత్తం కూడా పేస్ట్ అనేది అప్లై చేసి 2 గంటలు లేదా 3 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా చికెన్ అంతా కూడా అప్లై చేసేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక 3 అవర్స్ వరకు.
నేనైతే 3 గంటల సేపు ఉంచిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని, ప్యాన్లో ఏమాత్రం ఆయిల్ అనేది వేయలేదు, డైరెక్ట్గా మనం నానబెట్టుకున్న చికెన్ మాత్రమే వేసేస్తున్నానండి డైరెక్ట్గా. అప్పుడే ఆయిల్ వేస్తే ఆ పేస్ట్ అంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తుంది, మాడిపోతుంది తొందరగా. అందుకని నేను ఆయిల్ అనేది ఏం వేయకుండా ఉట్టి చికెన్ పీసెస్ మాత్రమే వేసాను. చికెన్ వేసిన ఒక 2 నిమిషాలకి బటర్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ ఏమాత్రం యూజ్ చేయొద్దండి. ఆయిల్ వేస్ట్ చేస్తే చికెన్ అంత టేస్ట్గా రాదు తందూరి అనేది. బటర్ యూజ్ చేస్తేనే బాగుంటుంది. నేను అంతకుముందు ఒకసారి ట్రై చేశాను, అది అంత టేస్ట్ అనిపించలేదు. అందుకే కంపల్సరీగా మీరు బటర్నే యూజ్ చేయండి. ఇప్పుడు బటర్ వేసి మనం మూత పెట్టేస్తాం. అదంతా కూడా ఆ బటర్ అనేది కరిగి ముక్కకు బాగా పడుతుంది. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, లో ఫ్లేమ్లోనే నేను కుక్ చేస్తున్నాను. ఒకేసారి హై ఫ్లేమ్లో మంటలు పెట్టేస్తే మాడిపోతుంది. అందుకని నేను 10 నిమిషాల తర్వాత ఒకసారి తీసానండి. చూడండి, ఒకసారి అటు తిప్పుకుందామండి. పీసెస్ని మెల్లిగా తిప్పుకోవాలి, ఎందుకంటే అక్కడ ప్లేస్ అనేది కరెక్ట్గా సరిపోలేదు కాబట్టి. ఆ కట్టర్తో మనం మెల్లిగా ఈ పీసెస్ని కూడా మనం పక్కకు తిప్పేసుకుందాం. ఇటువైపు కూడా కుక్ అవ్వాలి కదా. ఇప్పుడు మరి ఒకసారి మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 20 నిమిషాలు అయితే మూత తీయకుండా అలానే కుక్ చేసుకుందాం అండి, ఎందుకంటే ముక్కంతా బాగా బాయిల్ అవ్వాలి కదా. అప్పుడే మనం చూద్దాం, మాటికి మనం మూత తీసి చూడొద్దండి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం అండి. చూడండి, చికెన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఓవెన్ లేకపోయినా సరే మనం ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేసుకుని చూడండి, ఒక్కసారి మీకే తెలుస్తుంది. చూడండి, రెండో పక్క కూడా నేను తిప్పి చూపిస్తాను. బాగా కుక్ అయిందండి. అది చూడండి, రెస్టారెంట్లో లాగానే సేమ్ మనకి ఈ విధంగానే చేసుకుంటే చక్కగా చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ఈ విధంగా 2 పక్కల కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా ఇంకా మనకి బటర్ మిగిలిపోయింది, మనం వేసిన బటర్ చక్కగా కుక్ అయింది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే చికెన్ అనేది. మనం దీనికి స్మోకింగ్ ఫ్లేవర్ ఇవ్వాలి కాబట్టి అది ఇస్తేనే తందూరికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అందుకని మనం దీన్ని వేరే దానికి షిఫ్ట్ చేసుకుందాం, వేరే ప్యాన్లోకి. ఇప్పుడు చికెన్ వేరే ప్యాన్లోకి మార్చుకున్నాం కదా. ఒక గిన్నెని పెట్టుకొని వేడిగా ఉన్న బొగ్గుని తీసుకుని ఆ గిన్నెలోకి వేసుకోవాలండి. దాని మీద బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అయితేనే బాగుంటుంది, ఆయిల్ యూజ్ చేయొద్దండి. ఇక్కడ నేను నెయ్యి వాడుతున్నాను. ఇప్పుడు వెంటనే ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంటే ఆ స్మోకింగ్ ఫ్లేవర్ అనేది చికెన్ అంతటికి కూడా తందూరికి మొత్తం పడుతుంది. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. మీరు వీడియోలో చూడడానికి నేను ప్యాన్ మార్చానండి. ఒకసారి చూడండి. 2-3 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తామండి. చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి మన తందూరి చికెన్. ఎంత స్మోకింగ్ ఫ్లేవర్తో జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో రేటు పెట్టి కొనాల్సిన అవసరమే లేదండి. స్వయంగా మనమే మన ఇంటి వారికి చేసి పెట్టడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ తందూరి చికెన్ని మీరు గ్రీన్ చట్నీతో కానీ మైనస్తో కానీ యూజ్ చేసుకోవచ్చండి, తినొచ్చు. కానీ నేను అవి ఏమి వాడకుండా డైరెక్ట్గానే మనం తినేయడానికి అనుకూలంగా ఫిట్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను గ్రీన్ చట్నీ ఎక్కడ కూడా వాడలేదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.